ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ ముందుకెళ్తోంది. నిన్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బస్సు యాత్ర నిర్వహించారు మంత్రులు, ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో వైసీపీ గేర్ మారుస్తోంది. ఇప్పటికే పలు వరుస కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన అధికార పార్టీ నేతలు సామాజిక సాధికార యాత్రతో 4.5 ఏళ్ల పాలనను, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బస్సు యాత్ర చేపట్టారు. పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో జరిగిన బస్సు యాత్ర బహిరంగ సభలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలి అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. 14 ఏళ్ల పాలనలో పాతపట్నానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవిస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు, కోతలు, రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా. అప్పటి పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా చూడండి. బహుశా 14 సంవత్సరాలలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నంతకాలం 14 సంవత్సరాలు అతను అధికారంలో ఉన్నా అంటాడు. మీ పాతపట్నంలో హాస్పిటల్ ఎప్పుడూ డాక్టర్ పోస్టులు నిండలేదని మీకు మనం చేస్తున్నాం. 5 సంవత్సరాల పిల్లడు చదువుకోవడానికి అవసరమైన స్కూల్ మీ ఇంటి ముందే కట్టించి ఈవేళ ప్రైవేట్ స్కూల్ కంటే అందంగా తీర్చిదిద్దిన విషయం మీరు చూడడం లేదా? ఈ ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేస్తుందని మీకు మనం చేసింది. ఇవన్నీ ఎన్నో సంవత్సరాల చెప్పుకున్నవి ఏదైనా చెప్పమను చంద్రబాబు గారికి. ఈ పాతపట్నం నియోజకవర్గంలో 14 సంవత్సరాల కాలంలో అతను చెప్పుకున్నటువంటి పని ఏదైనా ఒకటి చెప్పమను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మేల్కొల్పి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును బడుగు బలహీన వర్గాల ప్రజలు మరవకూడదని చెప్పారు. సర్వే జరిపిస్తే 139 కులాలు, 139 కులాలు, 50 కార్పొరేషన్లు చేసి 500 డైరెక్టర్లు ఇచ్చి 50 మంది కార్పొరేషన్ల చైర్మన్లు చేసి ఈనాడు మాకు ఒక కులం ఉంది, మాకు ఒక చైర్మన్ ఉన్నారు, మా సమస్యలు చెప్పుకోవడానికి ఒక కార్యాలయం ఉందని చెప్పి ఆత్మ గౌరవంతో ఇవాళ ఈ కులాలన్నీ తలెత్తుకు తిరుగుతున్నాయే. ఇది అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి. ఈ భూమి ఉన్నంతకాలం, చరిత్ర ఉన్నంతకాలం ఈ కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఖచ్చితంగా మనం మర్చిపోవడానికి వీల్లేదు, తప్పు చేయడానికి వీల్లేదు. తప్పు చేస్తే మన దేవుడు కూడా క్షమించడు. మొత్తంగా ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ దూసుకువెళ్తోంది. సామాజిక సాధికార యాత్రతో ప్రజలతో మమేకమవుతోంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులను వివరిస్తున్నారు మంత్రులు, ప్రజాప్రతినిధులు.